రామ్ మోహన్ నమిలే గారు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్ గెస్ట్ ఫ్యాకల్టీ వారితో మనతో పాటు ఉన్నారు. చాలా ప్రశ్నలకైతే సమాధానం తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. ఎస్ సార్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మీరు అన్నట్లుగా విద్య అనేది చాలా వరకు ఒక వ్యాపారంగా మారింది అని అయితే చెప్పారు. అది అయిపోయింది. ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే ఈ విద్యా వ్యవస్థ అనేది ప్రస్తుతం ఉన్న విద్యార్థులకి ఉద్యోగాలను సిద్ధం చేస్తుందా లేకపోతే పరీక్షల వరకే పరిమితం చేస్తుందా? పరీక్షలు మీన్స్, ఉద్యోగము ఎండ్. ఇప్పుడు పరీక్ష ఎందుకంటే మనము టీచర్సు, లెక్చరర్సు, ప్రొఫెసర్స్ చెప్పింది ఎంత అర్థమైంది కాలేదు అని నిర్ధారించుకోవడానికి ఎగ్జామినేషన్. అవి మనకి స్లిప్ టెస్ట్ రూపంలో క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్, బోర్డ్ ఎగ్జామినేషను, యూనివర్సిటీ ఎగ్జామినేషను, ఈ లెవెల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. నెంబర్ 1. ఈ పరీక్ష విధానం మీద సరిపడా విశ్వాసము లేక ఇండస్ట్రీ, పరిశ్రమల వాళ్ళు అగైన్ దే కండక్ట్ ఏ రిటర్న్ టెస్ట్. ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ మార్క్స్ బేస్డ్ మీదనే ఉద్యోగాలు దొరికేవి. ఇప్పుడు ఎక్కడా అది లేదు. ఇప్పటికి కూడా రేర్గా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అంటే 95-96 అలా ఉండే వాళ్ళకి రేర్గా ఐ థింక్ ఇట్ ఈస్ దేర్. బట్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వాస్ దేర్. నౌ ఇట్ ఈస్ ఓన్లీ ప్యూర్లీ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ బేస్డ్ సెలక్షన్. అంటే ఈ యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఏమో ఇంటర్నల్ టు గెట్ యువర్ డిగ్రీ. యువర్ ఏ క్వాలిఫైడ్ పర్సన్, ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్, ఐఎమ్ ఏ పీజీ, ఐఎమ్ ఏ పిహెచ్డి. ఇది అయిపోయింది. ఉద్యోగం రావాలంటే నువ్వు ఆ పరీక్ష పాస్ కావాలి. ఇండస్ట్రీ వాళ్ళు పెట్టేది ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితేనే ఉద్యోగము, లేకపోతే ఇది కాగితానికే విలువ అనేది దిస్ ఈజ్ అనదర్ పాయింట్. సో ఎగ్జామినేషన్స్ అనేది ఇంటర్నల్గా మీకు ఎంత అర్థమైంది అని తెలుసుకోవడానికి. దానికన్నా ముందు నా పాయింట్ ఏమంటే, రైట్ ఫ్రమ్ ఎల్కేజీ అప్ టు పీజీ స్టూడెంట్ అటెండెన్స్ షుడ్ బి 100% ఇన్ ద క్లాస్. 99% కాదు, 100% ఉండాలి. ఎక్సెప్షనల్ రీజన్స్కి, విపరీతమైన జ్వరం వస్తే కూడా మీరు పోవచ్చు. యూ కెన్ టేక్ ఏ ట్యాబ్లెట్ అండ్ అటెండ్ ద క్లాస్. ఏదో వంకబెట్టి క్లాస్ ఎగ్గొట్టడం కాదు. మీకు కాలికి ఫ్రాక్చర్ అయింది, స్టిల్ యూ కెన్ గో విత్ ఏ స్టిక్ ఇన్ హ్యాండ్. అంటే ఆ తపన ఉండాలి. ఈరోజు నేను క్లాస్ మిస్ అయితే మళ్ళీ నాకు ఇదెవరు చెప్పరు, ఐఆమ్ మిస్సింగ్ సంథింగ్. లేదా హైబ్రిడ్ మోడల్లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కూడా హైబ్రిడ్ మోడల్లో, అంటే అందరికని కాదు, ఎవరికైతే రావడానికి ఇటువంటి రీజన్స్ ఉన్న వాళ్ళకి ఆన్లైన్ దే షుడ్ బి ఏబుల్ టు సెండ్ ఎట్ ఏ రికార్డ్ వర్షన్ ఆఫ్ ద వాట్ ఎవర్ ఈస్ టాట్ ఆన్ దట్ పర్టికులర్ డే వేర్ హీ ఈస్ ఆబ్సెంట్, వేర్ హీ ఆర్ షీ ఈస్ ఆబ్సెంట్. దిస్ ఈజ్ అనదర్ థింగ్. 100% మీరు అటెండెన్స్ ఉన్నప్పుడు మీరు మెంటల్లీ ఆల్సో షుడ్ బి ప్రజెంట్, నాట్ ఓన్లీ ఫిజికల్లీ. మనకు సేయింగ్ ఉంది, ఫిజికల్లీ ప్రజెంట్ బట్ మెంటల్లీ ఆబ్సెంట్, దెర్ ఇస్ నో యూస్ కదా. అంటే అంటే ఇక్కడ స్టూడెంట్ టీచర్ ఇద్దరికి కూడా గట్ బంధన్ అని మనము ఎలక్షన్లో వాడతాము కదా, కోయిలేషన్ గవర్నమెంట్కి గట్ బంధన్ అంటాము. టీచర్ స్టూడెంట్కి, టీచర్కి చెప్పే కెపాసిటీ ఉండాలి. చెప్పే కెపాసిటీ ఉంటే 2, అతనికి సబ్జెక్ట్ మీద 100% గ్రిప్ ఉండాలి. ఎంత సీనియర్ అయినా కూడా రేపు మళ్ళీ క్లాస్ చెప్పేది ఉంటే ఈరోజు రాత్రి చదువుకున్న వాడే ఉపాధ్యాయుడు, లేనివాడు కాదు. నిర్ద్వందంగా నేను చెప్తా ఈ విషయాన్ని. నెంబర్ 2, టీచర్ ఈ కాంపిటెంటే. టీచర్ అంటే అప్ టు ప్రొఫెసర్ ఎల్కేజీ నుంచి ఐ విల్ టేక్ ఎస్ ఎ టీచింగ్ కమ్యూనిటీ. హీఈస్ కాంపిటెంట్, హీఈస్ నోట్ ద సబ్జెక్ట్. కానీ ఆయనకి లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్ లేదు, నో యూస్. నీవు చెప్పింది డల్లెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద క్లాస్ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. బ్రైట్ వానికి ఇట్ ఈజ్ ఏ వాట్ యూ కాల్ ఏ రివిజన్ అవుతుంది. డల్ వానికి రెండోసారి చెప్పగలగాలి. అందుకే సమరైజేషన్ ఒక ఆస్పెక్ట్ ఉంది. 45 నిమిషాల క్లాస్ అయితే 35 మినిట్స్కి ఆ టాపిక్ కంప్లీట్ చేసి 10 మినిట్స్ యూ సమరైజ్ ఇంపార్టెంట్ థింగ్స్. దెన్ అనదర్ 5 మినిట్స్ ఫర్ క్వశ్చన్ ఆన్సర్స్. ఇది రెగ్యులర్ క్లాస్లో జరగాలి. సెమినార్స్లో జరుగుతుంటాయి ఇవి, కానీ రెగ్యులర్ క్లాస్లో ఇది జరగాలి. నేను క్లాస్ చెప్పాను, డీటెయిల్గా సమరైజ్ చేశాను, ఇంకా మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఆ ఆపర్చునిటీ స్టూడెంట్స్ యూస్ చేసుకోవాలి. ఇలా జరిగినప్పుడు ఆ విద్య వీళ్ళు చెప్పింది వాళ్ళకి బుర్రకి సరిగా ఎక్కుతుంది. అటువంటిప్పుడు పరీక్ష పాస్ అవడంలో కష్టమే లేదు. ఈ పరీక్షల్లో నాలెడ్జ్తోనే ఎగ్జామ్ పాస్ అయినప్పుడు
ద డిఫరెన్స్ బిట్వీన్ నాలెడ్జ్ లేకుండా పాస్ అవ్వడము, నాలెడ్జ్ ఉండి పాస్ అవ్వడము. నాలెడ్జ్ నుండి పాస్ అయినప్పుడు బయట ఎగ్జామినేషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఇండస్ట్రీ వాళ్ళు పెట్టే దాంట్లో అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్, యూ విల్ విన్ ఇట్. అయినా రెండు సపరేటు. నీ జాబ్ చిన్నది దొరికినా సరే, ఉద్యోగం నీ చదువు పెద్దది ఉంటే ఫైన్, ఇట్స్ వండర్ఫుల్. సో విద్య వేరు, ఉద్యోగం వేరు, పరీక్షలు ఓన్లీ కాంపిటెన్స్. సార్ వన్ థింగ్ సార్, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు డెఫినెట్లీ జాబ్స్ చేయాలి అని రూల్ కూడా లేదు లేదు, అబ్సల్యూట్లీ నాట్ అమ్మా. ఉద్యోగం చేసుకోవచ్చు, ఎంటర్ప్రీనర్షిప్ ఏదైనా చేసుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మరి చదువుకున్నావు కదా, నువ్వు చదువుకున్న జాబ్ ఏది అని క్వశ్చన్ రేస్ చేస్తారు కదా. ఇట్స్ ఫూలిష్ క్వశ్చన్. డెఫినెట్లీ ఫూలిష్ క్వశ్చన్. అబ్సల్యూట్లీ డౌట్ ఎందుకమ్మా దాంట్లో. ఓకే, అంటే చాలా మందికి ఏంటంటే సార్, ఇప్పుడు చదువు అనేది అందరికి, కొంతమందికి ఒక రకంగా ఎక్కుతుంది, కొంతమందికి ఒక రకంగా ఎక్కుతుంది. రైట్ కదా. అవును. అందరికి ఒకే విధంగా మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం సార్, అందరికి ఒకే విధంగా నాలెడ్జ్ ఉండదు, అందరికి ఒకే విధంగా గ్రాస్ పవర్ కూడా ఉండదు. రైట్. అందరికి దీంట్లో కూడా చదువుకోవడం అనేది అందరు చదువుకుంటారు, కానీ అది బట్టి పట్టే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా మీరు అన్నట్లుగా దానికి కొంతమంది దాన్ని యూజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది యూజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో దీంట్లో కూడా అంటే వేరియేషన్ అనేది ఉంటుంది. కాబట్టి అంటే మీరు అన్నట్లుగా చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా జాబ్ చేయాలి అని లేదు అని లేదమ్మా. ఇంకోటి అంటే ఎవరిష్టం, అది ఆప్షన్. విద్య ఎందుకు అనే దానికి ఐ విల్ సెల్ వన్ సింగిల్ ఫ్రేజ్ ఉంది మనకి ఓల్డ్ లిటరేచర్లో, విద్య విహీన పశువు. డెఫినెట్లీ మనుషుల్లో విద్య ఉన్నవాడు మనిషి, విద్య లేనివాడు పశువు. పశువుల్లాగా ఉండాలనుకుంటే విద్య లేకుండా ఉండండి, అంతే. దీని మీద భర్తృహరి సుభాషిత రత్నావళి అని ఆయన నీతి శతకంలో దానికి తెలుగులో ట్రాన్స్లేషన్ చేశారు ఏనుగు లక్ష్మణ కవర్తి. విద్య మీద ఒక పద్యం ఉంది, విద్య విదేశ పూజితంపు, విద్య నృపాల పూజితము. కింగ్స్ విల్ రెస్పెక్ట్ ద ఎడ్యుకేటెడ్ పీపుల్, కింగ్ మే నాట్ బి ఎడ్యుకేటెడ్. కింగ్ ఈజ్ ఓన్లీ హ్యావింగ్ అథారిటీ. అందుకే మంత్రులకు నాలెడ్జ్ ఉంటుంది, కింగ్కు పవర్ ఉంటుంది. సో విద్య నెరుంగని వాడు మర్త్యుడే అంటే విద్యావిహీన పశుకి ఈక్వలెంట్. విద్య విదేశ బంధుడు, విద్య గురువుండు, ఇవన్నీ విద్య మీద దెర్ ఇస్ ఎ ఫుల్ పోయం శ్లోకం. సో విద్య డిఫరెంటు, మీది ఉద్యోగం డిఫరెంటు. వీ హ్యావ్ టు సీ ఈచ్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. రైట్, బాయ్.